ఈ సమయంలో దేవుని క్షమాపణ వేడుకుని దేవుని క్షమాపణ పొందుకుంటున్న మీరు, మీకు విరోధంగా ఎవరన్నా ఏదైనా అన్నున్నా, ఏదైనా మాట్లాడడం, కొంతమంది తెలియక అంటారు. తెలియక అంటాం సులభం, క్షమిస్తాం. తెలిసి అంటారు కష్టం, కానీ క్షమించండి. ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను, యూ నీడ్ ఫెయిత్ టు ఫర్గివ్. ఏంటి ఫెయిత్ టు ఫర్గివ్? క్షమిస్తే నాకు వస్తుంది ఏంటి కాదు. వారు అన్నారు, రే ఈ వ్యక్తి ఈ జీవితంలో ఎప్పటికీ పనికిరాడు, కానీ నువ్వు నమ్మాల్సింది ఏంటి? నీకు ఫెయిత్ ఉంటే ఏంటి? ఈ మనిషి అనే మాట కాదు అది జరిగేది, నా దేవుడు నా పట్ల తలంచిన కార్యం జరుగుతుంది, ఆయన ఇచ్చిన వాగ్దానం జరుగుతుంది. కాబట్టి నువ్వేదో అన్నావు అని నేను నీ మీద కోపం పెట్టుకుంటాం కాదు. నీకు తెలియకపోవచ్చు నేను ఏమవుతున్నాను, నాకు తెలుసు, నా దేవుడు చెప్పాడు, కానీ నేను క్షమిస్తున్నాను. అన్నలారా, మీరు కీడు ఉద్దేశించారు కానీ దేవుడు మేలు. యోసేపు చూడండి, తన అన్నలు చేసిన దాన్ని అన్నిటికి ఇంకోడైతే చంపించచ్చు, చిటికేసి చంపించచ్చు. అంత అధికారంలో ఉన్న యోసేపు తన అన్నలను చూసి ప్రేమిస్తున్నాడు. జెన్యువైన్ ఫర్గివ్నెస్. ఈరోజు చాలా మంది నేను క్షమిస్తున్నానని కోపం మనసులో పెట్టుకుంటారు. See, there are two kinds of forgiveness. When you say forgiveness, ఇతరులను క్షమిస్తామన్నప్పుడు ఇట్ ఈస్ లింక్ టు ట్రామా, ఇట్ ఈస్ లింక్ టు హర్ట్. గాయాలు, కొన్ని గాయాలు రాత్రి మానవ. వాడు చంపతడు కొట్టాడు, సుర్రనింది, నొప్పి పోతుంది. కానీ కత్తిపెట్టి కోసామనుకో వెంటనే పోతుందా? కానీ క్షమిస్తామన్నప్పుడు కొన్నిసార్లు వారు చేసి నీవు తలంచేటప్పుడు వారు అన్నది, వారు చేసినవి నీకు బాధ కలిగించవచ్చు. కానీ ఆ బాధను కూడా ఫర్గివ్, నేను క్షమిస్తున్నా అంటే నేను నేర్చుకున్న లైఫ్లో ప్రాక్టికల్గా చెప్పాలంటే, కొన్నిసార్లు ఒకరు చేసిన కార్యాన్ని ఒక్కసారి క్షమిస్తే చాలదు, మల్టిపుల్ టైం క్షమించాలి. ఆ రోజు క్షమించావు కరెక్టే, కానీ మరలా జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఈ రోజు మరలా బాధ కలుగుతుంది, తెలియకున్న చేదు మరలా అపవాది పాకుతాన్ని చూస్తున్నాడు. కానీ నువ్వు చెప్పాలి, ఐ అగైన్ ఫర్గివ్. అంటే ఫర్గివ్నెస్ అనేది దాని మీద ఇంత ఎంఫసైజ్ చేస్తున్న కారణం ఏంటి తెలుసా అండి? ఆత్మీయ రంగంలో ఎప్పుడైతే మనం క్షమించగలుగుతామో మనం దేవుని బిడ్డను మనం నిరూపిస్తామండి. నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డను నిరూపిస్తున్నావో దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు దేవుని బిడ్డను నిరూపించినప్పుడు తండ్రి అంటాడు, ఇదిగో ఇది నా బిడ్డ, నేను నిరూపిస్తాను, నేను ఎత్తుతాను పైకి. అదే సమయంలో నువ్వు క్షమించకుండా ఉంటే మాత్రం అపవాది నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని అంతా దోచుకుని పోతాడు.